మొత్తం ఇక్కడున్న ఆడబిడ్డలందరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకొని మరి కోరుతా ఉన్నారు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మరి ఎంత ఆలస్యం అయితే అంత ఇంకా వీళ్ళందరికీ కూడా బాధ అవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా త్వరితగతిన వీళ్ళ కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఏదో దగ్గర కూర్చోవాలి, దాన్ని కూడా ప్లాన్ చేద్దాం. గట్టిగా పట్టుబడితేనే అవుతుంది పని. ఎందుకంటే ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ పనులు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ పని చేద్దాం. అందుకే మీ అందరి దగ్గరకు వచ్చిన నేను. ఇప్పుడు ముఖ్యమంత్రి సార్ మా బాపు గారు ఒక్క నిమిషం వస్తా. నల్లగొండల రోడ్డు మీద పడినాం 8 గంటలకు, మాపు 8 గంటలకు మేడం. మేము గోస తీసినాం మేడం. మేము చెప్పలేము. రాజగోపాల్ ఇంటికి పోయి 9 గంటలకు వచ్చినాం మేడం. మేము మస్తు బాధపడ్డాం మేడం. నువ్వు ముఖ్యమంత్రి బిడ్డ వచ్చినావు, మాకు ఏదన్నా సాయం చేసి పాటలు ఇప్పించుకోవాలి మేడం. మాకు ఎట్లా లేకపోతే ఈ గుంతల పడి మేము చచ్చిపోయిన మరగవే ఉంది మేడం. గట్ల ఉంటదా? గట్టిగా ఉండాలి, గట్టిగా ఉండాలి. మరి నువ్వు వస్తున్నావు అంటే మేము నిన్న నుంచి నిన్ను కనిపెట్టుకొని ఇంటికాడ ఉన్నావు మేడం. మేము నువ్వు వస్తున్నావు అంటే మమ్మల్ని సహాయం చేయాలి మేడం. నీకు దండం చేస్తా చేస్తా. బాధపడకు 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 బాధపడకు. ఊరికి పోతా, ఊరు నుంచి ఆటోలు కట్టుకొని ఊరు పోతే ఊర్లో పోయి చేస్తాం మేడం. మేము మరి కూడా దిగితే మరి కూడా ఏమన్నా సామాన్ వచ్చే పరిస్థితి లేదు మేడం. ఇప్పుడు నువ్వు చూసుకుంటే రాలేదు. మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు చీకటి అవుతుంది. చీకటి అయితే వస్తుందా? మమ్మల్ని తీసుకొచ్చే పరిస్థితి లేదు. బాధపడి ఏడుస్తుంటే 300 పోలీసులు తెచ్చి 12 మండలాల సీఐలు వచ్చి గుట్ట మొత్తంగా వేసుకోరు. మా పిల్లలు వేసుకోపోతుంటే నా పిల్లలు వేసుకోపోతున్నారు. మట్టుకునే వరకు నోటి మాటలు బంద్ అయింది. అప్పటిదంతా ఆరోగ్యం బాగాలేదు. పావులు తేళ్ళు అన్నీ ఉన్నాయి. ఇప్పటిసంది నువ్వు తీసుకుంటే కాళ్ళు రెక్కలు లేవు, కిరాయి కట్టలేము, కొడుకుల కాడి ఇప్పటిసంది ఉండలేము. షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ రోగాలు ఉన్నాయి. దయచేసి నువ్వు మాత్రం మాకు ఇల్లు, పిల్లలకు జాబు, ప్యాకేజీ. మా సీను గౌడ్ సినిమా చెప్పిండుగా, ఇంకా అందరం చెప్పని అవసరం లేదు. తీసుకుపోయి నా పేరు డాక్టర్ చేసి మేడం ఇట్లా పెట్టారు పోలీసు. 300 పోలీసు దిగితే కేసులు ఉన్నాయి. ఇంకా కేసులు ఉన్నాయా? ఎంతమంది మీద పెట్టారు పోలీసు? అయినోళ్ళని పెట్టి వేసుకుపోయారు మేడం. ఆర్టీసీలో నాన్న వేసుకుంటే మాతి పోయి చచ్చిపోయిందని ఒక్క పోలీసు ఆయన పెట్టి పరారైన అందరు.